మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు సెప్టెంబర్ 2, 2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిండు, తర్వాత దిగిపోయి చివరికి ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఏ టైమింగ్స్లో ఏం జరిగిందో చూద్దాం. 10 వరకు అంటే ఫస్ట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయి మళ్ళీ 10కి సపోర్ట్ తీసుకుంది. 10 తర్వాత చిన్నగా ఫ్లాట్గా అంటే నిన్న ప్రీవియస్ క్లోజ్కి రీచ్ అయ్యి మళ్ళీ 2:15 తర్వాత ఫాలో అవటం జరిగింది. 2:15కి అది మెయిన్ అనమాట. అక్కడి నుంచి ఇక కిందకి వచ్చేసి ఎందుకు ఇవాళ శుక్రవారం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే అందుకని గ్యాప్ అప్ తీసుకెళ్ళి కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే బాగా మూమెంట్ వస్తాయి అన్నట్టు. మళ్ళీ లోకి వచ్చింది, ఈ కాల్స్ అన్నీ కొన్ని తగ్గిపోతాయి. 10 గంటలకి లోకి రాగానే అక్కడ పుట్స్ యాక్టివ్ అవుతాయి బాగా. అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ 2:15 కాగానే వాళ్ళ ఫ్రైడే వీకెండ్. ఏషియన్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ కావటం, యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ కావటం. యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు ప్లస్లోనే రన్ అవుతున్నాయి. దాని తర్వాత 2:15 వరకు మళ్ళీ ప్లస్లోకి పోయినప్పుడు కాల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇక వీకెండ్ మనకి అంటే వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే, కానీ సాటర్డే సండే మామూలుగా వీకెండ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి చివరికి ఫ్లాట్గా క్లోజ్ అవటం జరిగింది. నిన్న రాత్రి కూడా అమెరికా మార్కెట్లు ఫ్లాట్గానే క్లోజ్ అవటం జరిగింది. అది మెయిన్ రీజన్, మనం అది చూడాలి. ఈ ఫ్లాట్గా ఏదైతే క్లోజ్ అవటం, మళ్ళీ ఇప్పుడేమి ఈవెంట్స్ లేవు, ఇన్ఫ్లేషన్ వలన వడ్డీ రేట్లు పెంచుతాం అనేది కూడా డెసిషన్ అయిపోయింది. కాబట్టి ఇక మామూలుగా సైడ్ వేస్ అంటారు, దీన్నే కన్సాలిడేషన్ అంటారు, దీన్నే న్యూట్రల్ అంటారు. అంటే ఏంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పెంచుతారు, తగ్గిస్తారు, చివరికి అక్కడక్కడే మార్కెట్ని ఉంచేస్తారు అనమాట. అయితే ఇవాళ ఓవరాల్గా బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 36.74 పాయింట్లు పెరిగింది. ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో అందులో 11 ప్లస్ 19 మైనస్. టాప్ గెయినర్స్గా హెచ్డిఎఫ్సి, ఐటీసీ, ఎల్ఎన్టీ అవి బీఎస్సీలో. ఇక తర్వాత మనకి ఎన్ఎస్సీలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సీలో ఏవైతే 50 ఉంటాయో 15 కంపెనీలు ప్లస్, 35 కంపెనీలు మైనస్. ఈ టాప్ గెయినర్స్ వచ్చి సేమ్ ఐటీసీ అక్కడ ఇక్కడ ఉంటుంది. ఆదాని పోర్ట్స్, వాళ్ళ ఆదాని గ్రూప్ అంతా కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, కోటక్ బ్యాంకు. ఇక లూజర్స్ వచ్చి బీపీసీఎల్, శ్రీ సిమెంట్, హిండాల్కో, హీరో మోటార్ కార్ప్, ఓఎన్జీసీ. ఈ శ్రీ సిమెంటు ఎన్ఎఫ్టీ ఏదైతే నిఫ్టీ 50 ఉంటుందో సెప్టెంబర్ 30 తర్వాత ఈ శ్రీ సిమెంటు డిలీట్ అవుతుంది. అంటే ఆ 50లోంచి తీసేస్తున్నారు. తీసి ఆదాని ఎంటర్ప్రైజెస్ని యాడ్ చేస్తారు. ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్లో ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళు నిఫ్టీ 50ని మాడిఫై చేస్తారు. నిఫ్టీ 50లో టాప్ ఉన్నవి మంచిగున్నవి ఉంచుతూ, పర్ఫార్మెన్సు బాగలేనివి డిలీట్ చేస్తూ, పర్ఫార్మెన్సు అంటే ఈ 50 కాకుండా ఇంకేవైతే మంచి కంపెనీలు వేరే ఉంటాయో ఏ గ్రూప్లో అవి తీసుకొచ్చి మళ్ళీ నిఫ్టీలో యాడ్ చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్లో ఇప్పుడు ఆదాని ఎంటర్ప్రైజెస్ని సెప్టెంబర్ 30 నుంచి నిఫ్టీలో యాడ్ చేస్తున్నారు. శ్రీ సిమెంటు డిలీట్ చేస్తారు. అందుకని ఆదాని ఎంటర్ప్రైజెస్ టాప్ గెయినరు, శ్రీ సిమెంట్ టాప్ లూజర్. ఇక తర్వాత ఇక ఏవైతే మన అంటే నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా మైనస్లోనే ఉంది, మిడ్ క్యాప్ కూడా మైనసే. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటిది అంటే మార్కెట్ ఫ్లాట్గా ఉంది, కానీ ఈ విక్స్ ఒకటి ఉంటుంది, ఇండియా విక్స్ వొలటాలిటీ ఇండెక్స్, అది -1.62%. అంటే మన స్క్రిప్లు, మన నిఫ్టీ సెన్సెక్స్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఉందని అర్థం. ఎప్పుడైనా కానీ విక్స్ కనుక విఏఎక్స్ ఇండియా విక్స్ ఏదైతే వొలటాలిటీ ఇండెక్స్ ఉందో అది ప్లస్లో కనుక్కుంటే మన మార్కెట్ మైనస్లో ఉంటే అది ప్లస్లో ఉంటుంది, మన మార్కెట్లు ప్లస్లో ఉంటే అది మైనస్లో ఉంటుంది. అది 1.62% మైనస్లో ఉంది, మన మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే ఏంది, పాజిటివ్ అనమాట ఈ న్యూస్. మండే మార్కెట్ బాగుంటుంది అని అర్థం దీన్ని బట్టి రాబోయే రోజుల్లో అనేది. అంటే ఏంటిది, ఈ విక్స్ ఏం చెప్తుంది మనకంటే
పాజిటివా, నెగిటివా, న్యూట్రలా? మన మార్కెట్లు ఎలా ఉన్నాయి, వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వకుండా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ లాస్ట్లో ఫ్లాట్గా ఉంచేశారు. అంటే ఓపెనింగ్లో ఏదైతే ఫ్లాట్ ఉందో అది ఎండ్లో చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 119.75 పాయింట్లు పెరగడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 5 షేర్లు ప్లస్, 7 మైనస్. తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. 169.20 పాయింట్లు ఎఫ్ఎంసీజీ సెక్టారు బాగా. అందుకనే దాంట్లో ఏవైతే ఎఫ్ఎంసీజీలో ఉన్నాయో మన ఐటీసీ అనుకోండి, యునైటెడ్ బ్రెవరీస్, మెక్డోలు, డాబరు, ప్రాక్టర్ అండ్ గ్యాముల్, ఇమామి, అవి ఇమామి లేదు, మిగిలిన యూబిఎల్, మెక్డోల్ అవి పర్ఫార్మెన్స్ ఉండటం జరిగింది. ఇక తర్వాత మనకిక్కడ ఏవైతే టర్న్ ఓవర్ ఉందో ఈ ఎఫ్ఎండ్ఓలో 74,48,952.20 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ ఈరోజు. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 58,491.87 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్. ఇది ఇక సింపుల్గా మనకి ఈరోజు మార్కెట్ల గురించి. ఇక తర్వాత ఇక మనకి న్యూస్లోకి వచ్చేటప్పటికి న్యూస్ చూద్దాం. టాటా స్టీల్ వచ్చి 65 మిలియన్ యూరోలు హైడ్రోజన్ బేస్డ్ స్టీల్ మేకింగ్ నెదర్లాండ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. టాటా స్టీలు 65 మిలియన్ యూరోలు హైడ్రోజన్ బేస్డ్ స్టీల్ మేకింగ్ నెదర్లాండ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. తర్వాత హెచ్బిఎల్ పవర్ ఉంది, దాన్నే శాబ్ నైఫ్ పవర్ అంటారు, పాత పేరు హెచ్బిఎల్ శాబ్ నైఫ్ పవర్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దానికి 290 కోట్లు ఆర్డర్స్ రావటం జరిగింది. తర్వాత తాన్లా ప్లాట్ఫామ్ బైబ్యాక్ చేస్తుంది. బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 8వ తారీఖు మీటింగ్ రోజు డిస్కస్ చేసి చెప్తారు. తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ స్టేక్ ఉంది, అమ్మేస్తున్నారు. అందుకని అది మక్టాన్ సెబు అని ఇంటర్నేషనల్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమ్మితే $1 బిలియన్ ఆ కంపెనీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో అప్పులన్నీ చాలా వరకు తగ్గిపోతాయి అనేది ఒక న్యూసు. దాంతో జిఎంఆర్ ఇన్ఫ్రా షేర్ బాగా పెరగడం జరిగింది. తర్వాత హెచ్ఏఎల్ ఏదైతే ఉందో క్యాబినెట్ మీటింగ్ జరిగి సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ సిసిఎస్ వాళ్ళు తేజస్ మార్క్ 2 ప్రాజెక్ట్ కోసం 10,000 కోట్లని హెచ్ఏఎల్కి అప్రూవ్ చేయడం జరుగుతుంది. క్యాబినెట్ వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది. తర్వాత బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ బిఈఎల్ ఏదైతే ఉందో అది స్మిత్ డిటెక్షన్ గ్లోబల్ లీడర్ అనమాట. అది థ్రెట్ డిటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఇన్స్పెక్షన్ టెక్నాలజీస్కి వాళ్ళు ఎంఓయు ఒకటి కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, బిఈఎల్ వాళ్ళు ఎంఓయు కుదుర్చుకున్నారు. ఎవరితోటి? స్మిత్స్ డిటెక్షన్ అండ్ గ్లోబల్ లీడర్ వాళ్ళు థ్రెట్ డిటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఇన్స్పెక్షన్ టెక్నాలజీస్ కోసం ఒకటి ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత కలర్ చిప్స్ న్యూ మీడియా ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది, ₹10ది ₹2గా. తర్వాత ఎస్ఐఎస్ లిమిటెడ్ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది 85% స్టేక్ని ఆస్ట్రేలియా గ్రూపు పీటీవై లిమిటెడ్ అని, దాంట్లో ఆ కంపెనీలో 85% స్టేక్ని ఎక్వైర్ చేస్తుంది ఎస్ఐఎస్ లిమిటెడ్. తర్వాత ప్రోమాక్స్ పవర్ లిమిటెడ్ ఉంది, ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తుంది. క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఉంది, క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్, అది 5th బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఢిల్లీలో. తర్వాత సొనాటా సాఫ్ట్వేరు బోనస్ ఇష్యూ చేస్తుంది, రికార్డ్ డేటు సెప్టెంబర్ 10వ తారీఖుగా అనౌన్స్ చేయడం జరిగింది. జేటీఈకేటీ జేటెక్ ఇండియా లిమిటెడ్, అది కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి, నిన్న నుండి. తర్వాత ఇన్ఫ్లేమ్ అప్లయన్సెస్ లిమిటెడ్ ఉంది, ఇన్ఫ్లేమ్ అంటే హౌస్ హోల్డ్ కిచెన్కి సంబంధించినటువంటి అప్లయన్సెస్, అది దానికి పొజిషన్ సర్టిఫికెట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంటు అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ల్యాండ్ 8,094 స్క్వేర్ మీటర్సు మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేమ్ అప్లయన్సెస్కి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ వాళ్ళది, అది
వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు 800 కోట్లకి QIP ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. తర్వాత తటియా గ్లోబల్ వెంచర్ లిమిటెడ్ ఉంది. అది ఓపెన్ మార్కెట్లో అంటే ఫిజికల్గా ఓపెన్ మార్కెట్లో అంటే రైతు బజార్ టైప్లో వాళ్ళు ఆల్ కైండ్స్ ఆఫ్ కమోడిటీస్ అంటే బియ్యము, గోధుమలు, మొక్కజొన్న, ఆయిలు, కూరగాయలు ఇవన్నీ తినేవి తాగేవి ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో వాళ్ళు తటియా గ్లోబల్ వెంచర్ వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళు చేయడానికి చేస్తున్నాం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇది FMCG సెక్టార్ కిందకు వస్తుందన్నమాట. తర్వాత కజారియా సెరామిక్స్ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది 51% స్టేక్ని సౌత్ ఏషియా కంపెనీలో. అంటే సౌత్ ఏషియా కంపెనీలో 51% స్టేకు కజారియా సెరామిక్స్ అంటే మేజరు స్టేక్ వీళ్ళు తీసుకుంటే కంపెనీ వీళ్ళ కిందకి వస్తుందన్నమాట. అంటే వాటా ఎక్కువ శాతం తీసుకుంటుంది 51%. తర్వాత అరబిందో ఫార్మా సబ్సిడరీ కంపెనీ ఉంది, కురాటే క్యూ బయోలాజిక్స్ లిమిటెడ్. వాళ్ళు 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. తర్వాత రామ్కో సిస్టమ్ ఉంది, అది US బేస్డ్ కంపెనీకి ఒకదానికి ఏవియేషన్ సూట్ ఒకటి ఏదో వేస్తున్నారు రామ్కో సిస్టమ్స్ వాళ్ళు. తర్వాత GMR పవర్ వాళ్ళు 3,000 కోట్లకి QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఇష్యూ చేయడానికి రెడీ అవుతున్నారు. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో నిఫ్టీ 50లోకి సెప్టెంబర్ 30 నుంచి ఎంటర్ అవుతుంది. శ్రీ సిమెంటు నిఫ్టీ 50లోంచి ఎగ్జిట్ అవుతుంది. ఇది యాడ్ అవుతుంది, అది డిలీట్ అవుతుంది. ఇది ఎంటర్ అవుతుంది, అది ఎగ్జిట్ అవుతుంది. ఆదాని ఎంటర్ప్రైజెస్ ఎంటర్, శ్రీ సిమెంట్ ఎగ్జిట్. తర్వాత 91 రూపాయలు గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి నిన్న నుంచి తగ్గించడం జరిగింది. తర్వాత కాస్టిక్ సోడా ప్రైసెస్ కొంచెం వీక్ ఉన్నాయి, ఏది లాస్ట్ మంత్ ఆగస్ట్ మంత్. తర్వాత NMDC కూడా ప్రొడక్షన్ 20% తగ్గడం జరిగింది, సేల్స్ కూడా డౌన్ జరగడం జరిగింది 3%. తర్వాత జ్యోతి రెజిన్స్ అనే కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది 24,000 MTPA నుంచి 60,000 మెట్రిక్ టన్నులు పర్ యానంకి పెంచుకుంటారు రాబోయే 2 సంవత్సరాల్లో అని. తర్వాత FIL మొన్న బాగా కొన్నారు, నిన్న మాత్రం అమ్మటం జరిగింది 2,290.31 కోట్లు. మన DIలు బై చేయడం జరిగింది 951.13 కోట్లు. ఇది అయితే ఈరోజు ఫ్లాట్గా ఉంది, పెద్దగా ఉండకపోవచ్చు FIL బయింగ్ కానీ, అది డేటా. అంటే ఎప్పుడైనా కానీ FIL కనుక బాగా కొన్నారు అంటే ఆ రోజు గ్యాప్ అప్ తోటి వెళ్తుంది, కంటిన్యూగా అప్వర్డ్ ఉంటుంది. FIL కనుక అమ్మటం మొదలు పెడితే కంటిన్యూగా ఫ్లాట్ అంటే ఫాల్ అవుతుంది. ఫ్లాట్గా ఉంది అంటే పెద్దగా ఏముండదు, FIL DIలు ఈక్వల్గా ఉంటారనమాట. ఒకవేళ బయింగ్ చేస్తే వీళ్ళు సెల్లింగ్ అంతే ఉంటుంది, వాళ్ళు సెల్లింగ్ చేస్తే వీళ్ళు బయింగ్ కూడా అంతలోనే ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్లాట్గా అయింది కాబట్టి నేను మీకు అది చెప్తున్నాను. ఇది సింపుల్గా ఈరోజు మీకు ఏదైతే ఫ్రైడే మన మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనేది ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కోసం. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ న్యూస్ బేస్డ్ తోటే షేర్లు పెరుగుతాయి, కంపెనీ ప్రాఫిట్ తోటే షేర్లు పెరుగుతాయి, అంతే తప్ప వేరే విధంగా పెరగవు. ఈ న్యూస్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఎందుకోసం అంటే ఇవాళ ఆదాని ఎంటర్ప్రైజ్ ఎందుకు పెరిగింది, దానికి రీజన్ ఏంటిది అంటే నిఫ్టీ 50లో యాడ్ అవుతుంది. శ్రీ సిమెంట్ పడుతుంది అనే దానికి రీజన్ ఏంటిదంటే డిలీట్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది నిఫ్టీ 50లోంచి. ఇవి అనమాట. ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. రేపు ఎల్లుండి శనివారం ఆదివారం సెలవు, మళ్ళీ పోస్ట్ మార్కెట్ నేను మండే రోజు ఇస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.